నామానికి మహిమ కలుగును గాక. ఆమె చిన్న మాట ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యంలోనికి మనం ప్రవేశిద్దాం. దయచేసి అందరూ ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, మీ పరిశుద్ధమైన మాటల చేత మరొక ఆదివారం మమ్మల్ని పరిశుద్ధపరచడానికి, బలపరచడానికి, ఆదరించడానికి, దీవించడానికి మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం నాయన. మొదటి వర్తమానం ద్వారా పెర్సీసు జీవితంలో చోటు చేసుకున్న కొద్దిపాటి సంఘటనలు మీ దాసుని ద్వారా మాకు వినిపింపజేసినందుకు స్తోత్రాలు. ఈ సమయంలో మరికొద్ది నిమిషాలు మీ మాటలు వినటానికి మేము సిద్ధపడుతుండగా మాతో సహా ఇక్కడ కూడిన అందరితోనూ మీ వాక్యం ద్వారా మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకున్నాను వేడుకుంటూ ఈ వాక్యం మా జీవితాల్లో ఆశీర్వాదకరంగా మార్చమని ప్రార్థిస్తూ క్రీస్తు నామమున ఈ ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవాది దేవుడు మనకిచ్చినటువంటి ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి క్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అలాగే సంఘమంతటికి ప్రభు నామమున శుభములు అందరములు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు బైబిల్లో నుంచి మరి ఎంతో కాలంగా మనం ధ్యానిస్తూ వస్తున్నటువంటి అంశం యాకోబు గారి యొక్క 12 మంది కుమారులు. మరి అందులో ప్రత్యేకించి మనం యూదా కుటుంబాన్ని గురించి కూడా మనం ధ్యానిస్తున్నాం. సో ఆ యూదా గారికి మొత్తం 5 సంతానం. ఏరు, ఓనాను, షేలా. తామారు ద్వారా పుట్టిన 2 పెరేసు, జరహు. అయితే ఏరు చెడ్డవాడైనందున దేవుడు అతన్ని చంపేశాడు. మరి షేలా కూడా క్షమించండి ఓనాను కూడా చెడ్డవాడైనందున దేవుడు అతన్ని చంపేశాడు. ఇక షేలా మిగిలాడు. దేవుడు షేలాని విడిచిపెట్టలేదు. షేలా కుటుంబాన్ని, షేలా వంశాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్ళాడు. అదంతా మనం చూసాం. ఆ తర్వాత తామారు ద్వారా 2 పిల్లలు పుట్టారు, పెరేసు, జరహు. జరహు గురించి మనం ఆలోచించాం. జరహు గురించి, జరహు కుటుంబం గురించి, జరహు వంశం గురించి సంపూర్ణంగా మనం తెలుసుకోవడం జరిగింది. బైబిల్లో ఆయన గురించినటువంటి సంఘటనలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో కులంకుశంగా మనం నేర్చుకోవటం జరిగింది. ఇక ఈరోజు పెరేసు గురించి మనం నేర్చుకుందాం. యూదా కుమారుడైన పెరేసు. పెరేసు గురించిన సందర్భం బైబిల్లోనికి జాగ్రత్తగా వెళ్ళి మనం చూడగలిగితే నిజంగా ఈరోజు పెరేసు పేరు, పెరేసుకు పెట్టబడిన పేరు ఏదైతే ఉందో ఆ పేరే మనకి ఎన్నో పాఠాలు నేర్పిస్తుందండి. ఆ పేరే నాకు, మీకు, ప్రతి ఒక్కరికి కూడా ఆ పేరే ఒక పెద్ద ప్రసంగం అని చెప్పొచ్చు. కనుక ఆ పెరేసుకి పెట్టబడిన ఆ పేరు గురించి మనం ధ్యానం చేద్దాం ఈ రాత్రి. అలాగే పెరేసు యొక్క జీవిత విశేషాలు, అలాగే పెరేసు గారి యొక్క కుటుంబం, దానంతటిని కూడా మనం చూద్దాం మనకున్న సమయాన్ని బట్టి. రైట్, బైబిల్లో ఎక్కడుందో ఒకసారి చూద్దాం. ఆ సందర్భానికి మనం వెళ్ళి చూద్దాం. ఆదికాండము 38వ అధ్యాయం దయచేసి చూడండి. ఆదికాండము 38వ అధ్యాయము. ఆదికాండం 38వ అధ్యాయము 27 నుంచి మనం చదువుకుందాం. ఒక్కసారి వారి పుట్టుకలో చోటు చేసుకున్న సంఘటన, పెరేసుకి పెరేసు అనే పేరు ఎందుకు పెట్టబడిందో అనే విషయాన్ని గురించి కూడా మనం చూద్దాం. రైట్, ఆదికాండం 38వ అధ్యాయము 27 నుంచి. ఆమె ప్రసవ కాలమందు అంటే ఎవరు? తామారు. ఓకే, కవలవారు ఆమె గర్భమందుండిరి. ఒకరు పుట్టడమే కష్టం అనుకుంటున్న ఈ రోజుల్లో నిజంగా 2 బిడ్డలు పుట్టడం ఎంత గొప్ప భాగ్యం అండి, ఎంత గొప్ప వరం అండి. ఏమండి, గర్భఫలం దేవుడిచ్చు బహుమానమా కాదా? బహుమానమే కదా. మరి ఇప్పుడు తామారు చేసిన పనులు తప్పుంటే మరి దేవుడు గర్భఫలం ఇస్తాడా? పైగా 2 గర్భఫలాలు ఇచ్చాడు. అది దేవుడు ఇచ్చేది కదా. సో అందుకే ఎవరిని మనం జడ్జి చేయకూడదు. జడ్జి చేయటానికి దేవుడు మనల్ని నియమించలేదు. జడ్జిమెంట్ ఇవ్వటానికి దేవుడు మనల్ని నిలబెట్టలేదు. సో తొందరపడి ఎవరిని గురించి కూడా మనం మాట్లాడకూడదు. అది చాలా తప్పు. సో ఏదేమైనా సరే దేవుడు ఆమెను ఆశీర్వదించాడు అనటానికి, ఆమెను దీవించాడు అనడానికి 2 బిడ్డలు ఇచ్చాడు. సో కవలవారు ఉన్నారంట. రైట్, కవలవారు అంటే 2 మగపిల్లలు. ఆ తర్వాత ఏముంది చూడండి. ఆమె ప్రసవిస్తున్నప్పుడు ఒకడు తన చెయ్యి బయటికి చాచాడు. అంటే బిడ్డలు కంటున్న సమయంలో ఒక బిడ్డ బయటకు వస్తున్నప్పుడు ఆ బిడ్డ
తన చేయి బయటికి చాచినప్పుడు వెంటనే అక్కడ ఉన్న మంత్రసాని ఏం చేసిందంట, ఎర్ర దారం తీసి వాని చేతి కట్టిందంట, గుర్తు పెట్టుకోవడం కోసం. ఇతడు మొదట బయటికి వచ్చాడు అని చెప్పింది. రైట్. ఈలోపు ఏం జరిగింది? 29వ వచనం. అతడు తన చెయ్యి వెనుకకు తీసినప్పుడు అతని సహోదరుడు బయటికి వచ్చాడు. వెంటనే ఇతను వస్తాడు అనుకునే లోపు అతని సహోదరుడు బయటకు వచ్చాడంట. అసలు ఎలా వచ్చాడో తెలుసా? వస్తున్న వాడిని, అంటే బయటికి వస్తున్న వాడిని, బయటికి వెళుతున్న వాడిని వెనక్కి లాగి తోసుకొని భేదించుకొని నెట్టుకొని ఆ పగలగొట్టుకొని, అంటే అడ్డుగా ఉన్న ఆ సహోదరుడు ఎవరైతే ఉన్నారో ఆ సహోదరుని పక్కకు నెట్టేసుకొని, నేను బయటికి రావాలి, నేను ముందు రావాలి, ఈ లోకాన్ని నేను చూడాలి అని నిజంగా వెనక్కి లాగేసి మరి పెరేసు బయటికి రావడం అనేది చూడండి ఎంత బాగుంది. ఆ సన్నివేశం మనం నేర్పించే పాఠం చాలా అద్భుతంగా ఉంటుంది, చెప్తాను ఇప్పుడు. తర్వాత అప్పుడు ఆ మంత్రసాని అంటుంది, ఓయ్ ఏంటి నువ్వు భేదించుకొని వస్తున్నావు? ఎవరా నువ్వు చిన్నప్పుడే అమ్మో మామూలుడు కాదే, నువ్వు సామాన్యుడు కాదే అంటారు కదండి పెద్దోళ్ళు. అమ్మో వీడి గట్టి ప్రాణం అండి, వీడు చూడండి అసలు చిన్నోడే వీడు ఎట్లున్నాడంటే వీడు పెద్ద అయితే ఇంకెలా ఉంటాడో అనే ఒక ఆలోచన అందరూ చేస్తారు కదా. అట్లాగా మంత్రసాని అంటుందంట, నీవేళ వేధించుకొని వచ్చావు అని. అందుచేత అతనికి పెరేసు అని పేరు పెట్టబడెను. తరువాత తన చేతిని తొగరగల, అంటే ఎర్రదారం కట్టినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ బిడ్డ, అతని సహోదరుడు బయటకు వచ్చాడు, అతనికి జరహు అని పేరు పెట్టబడింది. నిజంగా పెరేసు గురించి రాయబడిన విషయాన్ని చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాం. పెరేసు బయటికి వచ్చాడు అనేది అర్థమవుతుంది. ఎలా వచ్చాడు? పెరేసు ఎలా బయటకు వచ్చాడు అంటే జరహును దాటుకొని బయటకు వచ్చాడు. ఎందుకు పెరేసు ముందుగా వచ్చాడు? దేవుని ప్రణాళిక పెరేసు పట్ల ఉంది, దేవుని సంకల్పం పెరేసు పట్ల ఉంది. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏ గోత్రంలో వచ్చాడు? యూదా గోత్రంలో వచ్చాడు. యూదా గోత్రంలో నుంచి ఏ వంశంలో నుంచి వచ్చాడు? వెరీ గుడ్, అంతేనా? పెరేసు వంశంలో నుంచి వచ్చాడు. జరహు వంశంలో నుంచి రాలా, షేలా వంశంలో నుంచి రాలా, పెరేసులో నుంచి యేసుప్రభు రావాలి. ఇది దైవ సంకల్పం. ఎవరిలో నుంచి ఎవరు రావాలి, ఎలా రావాలి అనేది దేవుని సంకల్పం, దేవుని ప్రణాళిక. నువ్వు పలానా తండ్రికి పుట్టాలి, నువ్వు పలానా తాతకు పుట్టాలి, నువ్వు పలానా వారసుడు అవ్వాలి, నువ్వు పలానా వాళ్ళ వంశంలో పుట్టాలి అనేది దేవుని నిర్ణయం. పెరేసులో నుంచి యేసుప్రభు రావాలి, పెరేసులో నుంచి దావీదు మహారాజు రావాలి, పెరేసులో నుంచి గొప్ప గొప్ప వాళ్ళు రావాలి. ఇది దైవ సంకల్పం. ఆ దైవ సంకల్పంలో భాగంగా దేవుడు పెరేసును ఆశీర్వదించబోతున్నాడు, పెరేసును దీవించబోతున్నాడు. జ్యేష్ఠత్వపు హక్కు ఎవరికి ఇవ్వబడింది? పెరేసుకి ఇవ్వబడింది. అదేంటి? పెరేసు కంటే ముందు ఎవరు లేరా? ఏమంటే యూదాకి పెరేసు కంటే ముందు ఎవరు లేరా? షేలా ఉన్నాడుగా, బ్రతికే ఉన్నాడుగా. ఇప్పుడు ఏరు చచ్చిపోయాడు, నెక్స్ట్ ఆ జ్యేష్ఠత్వం ఓనానికి వస్తుంది. ఓనాను చచ్చిపోయాడు, ఇప్పుడు ఓనానికి రావాల్సిన జ్యేష్ఠత్వం ఇప్పుడు ఎవరికి వస్తుంది? ఆటోమేటిక్గా షేలాకి వస్తుంది. కానీ షేలాకి రాలేదండి. వయసులో పెద్దవాడైనా సరే షేలాకి ఇవ్వబడలేదు జ్యేష్ఠత్వం అనేది. మరి ఇక ఆటోమేటిక్గా పెరేసు తర్వాత జరహు వచ్చాడు కాబట్టి జరహుకి ఇవ్వబడలేదు జ్యేష్ఠత్వం అనేది. పెరేసుకు మాత్రమే ఇవ్వబడింది. పెరేసుకు మాత్రమే జ్యేష్ఠత్వం రావాలి. జ్యేష్ఠత్వం అనేది గొప్ప వరం, జ్యేష్ఠత్వం అనేది దేవుని ఆశీర్వాదం, జ్యేష్ఠత్వం అనేది గొప్ప భాగ్యం. సో ఆ భాగ్యానికి, ఆ వరానికి, ఆ దీవెనికి పెరేసు మాత్రమే పాత్రుడు కావాలి, పెరేసు మాత్రమే వారసుడు కావాలి. ఇది దైవ సంకల్పం. దైవ సార్వభౌమాధికారానికి మనం లోబడాలే తప్ప ఎందుకు దేవుడు షేలాకి ఇవ్వలేదు, ఎందుకు దేవుడు జరహుకి ఇవ్వలేదని మనం ప్రశ్నించే స్థాయిలో మనం లేం. దేవుడు చెప్పిన దానికి మనం లోబడటమే తప్ప, దేవుడు చేస్తున్న దానికి మనం ఒబే లేదా విధేయత కలిగి జీవించడం తప్ప మనం ప్రశ్నించకూడదు దేవుణ్ణి. ఎందుకు? ఒక్క మాట, ఆయన కుమ్మరివాడు, మనం పాత్రలో, మనం మంటి పాత్రలో. కుమ్మరి ఏం చేస్తాడు? తన చేతిలో ఉన్న మట్టిని బట్టి ఏ పాత్రైనా చేస్తాడు. ప్లేట్గా తయారు చేస్తాడు, లేకపోతే కుండగా తయారు చేస్తాడు, లేకపోతే వంట వండుకునే ఒక పాత్రగా చేస్తాడు, చిన్నగానో పెద్దగానో మొత్తానికి ఎలాగో తనకిష్టం వచ్చినట్టుగా చేస్తాడండి. సో కుమ్మరిని మంటి పాత్ర ప్రశ్నించకూడదు, ప్రశ్నించే స్థితిలో ఉండకూడదు. కనుక దేవుని సార్వభౌమాధికారానికి మనం లోబడాలి. పెరేసు పట్ల దైవ సంకల్పం ఉంది. దేవుడు ఎందుకని ఏశావుని ఎన్నుకోలేదు, యాకోబుని ఎందుకు ఎన్నుకున్నాడు?
దేవుడు ఎందుకు రూబేనికి, షిమ్యోనికి, లేవికి ఇవ్వలేదు, యూదాకే జ్యేష్ఠత్వాన్ని ఇచ్చాడు? దేవుడు ఎందుకు ఇష్మాయిల్ని కాకుండా ఇస్సాకునే ఎందుకు ఎన్నుకున్నాడు? ఇలా మనకు అనేకమైన ప్రశ్నలు వస్తాయి. దేవుని చెప్పాను కదా, సార్వభౌమాధికారానికి మనం లోబడాలి తప్ప ప్రశ్నించకూడదు. ఆయన సంకల్పం, ఆయనకి మనం ఆలోచన చెప్పగలమా? ఆయనకి మనం నువ్వెందుకు ఇలా చేస్తున్నావు అని ఆయన అడగగలమా? అందుకే పౌలు గారు అన్నాడండి, రోమపత్రిక 8వ అధ్యాయం చూడండి, మరలా ఇక్కడికి వద్దాం ఒకసారి. రోమపత్రిక 8వ అధ్యాయం అనుకుంటా, ఒకసారి చూద్దాం. రోమపత్రిక క్షమించండి 11వ అధ్యాయం. రోమపత్రిక 11వ అధ్యాయము 33, 34, 34 చూద్దాం. 11వ అధ్యాయం 33 నుంచి. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో అశక్యములు, ఆయన మార్గములెంతో అగమ్యములు. ఎంత గొప్పవో కీర్తిస్తున్నాడు, కొనియాడుతున్నాడు, ఘనపరుస్తున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. దేవుని బుద్ధి ఏంటి, దేవుని జ్ఞానం ఏంటి, ఆహా దేవుని బాహుళ్యం ఏంటి, ఆయన తీర్పులేంటి, ఆయన మార్గములేంటి, అర్థం కావు మనిషికి. ఎంత ప్రయత్నించినా సరే మనం అర్థం చేసుకోలేమండి. తర్వాత మాట 34, ప్రభు మనస్సును ఎరిగిన వాడెవడో, అంటే దేవుని మనస్సును ఎరిగిన వాడెవడు? దేవుని మనస్సు అంటే దేవుడు ఎవరో? ఆత్మ. దేవుడు ఎవరో అనగానే సమాధానం రావాల్సింది ఆత్మ. సో ఆత్మ మనస్సును, అంటే దేవుని మనస్సును మనం ఎలా తెలుసుకోగలం? దేవుని మనస్సును మనం తెలుసుకోలేము. ఎందుకంటే ఆయన ఆత్మయ్య ఉన్నాడు, ఆయన మనిషి కాడు కదా, శరీరంతో లేడు కదా. ఎదుటి వ్యక్తిలో ఉన్న మనసునే మనం తెలుసుకోలేనప్పుడు, భార్య మనసులో లేదా భర్త మనసులో, పిల్లల మనసులో, తల్లిదండ్రుల మనసులో, ఎవరి మనసులో ఏముందో మనం తెలుసుకోలేనప్పుడు, కంటికి కనిపించని ఆత్మయ్య ఉన్న ఆ దేవుడి మనసును మనం ఎలా తెలుసుకోగలం? తర్వాత మాట, ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు అనే మాట ఉంది చూడండి. ఆయనకి ఎవరండి ఆలోచన చెప్పగలరు? ప్రభువా, భూమిని నువ్వు బలపరుపుగా చేయొచ్చు కదా, ఎందుకు గుండ్రంగా చేస్తున్నావు? నువ్వెందుకు ఆకాశాన్ని ఇలా చేసావు? గ్రీన్ కలర్లో చేయొచ్చు కదా. ఒక డ్రాయింగ్ బుక్ ఉంటుంది పిల్లలకి, డ్రాయింగ్ బుక్. డ్రాయింగ్ని తెలుగులో ఏమంటారండి? చూసారా? మీకు తెలుగు రాదండి, ఇంగ్లీష్ వచ్చు. డ్రాయింగ్ కరెక్ట్గా సెంటెన్స్ ఏంటి తెలుగులో? డ్రాయింగ్ అంటే అదే బొమ్మలు గీసేదా, అంతే. గ్లాస్ని తెలుగులో ఏమంటారండి? గ్లాస్తో నీడి తీసుకున్నా అంటారు, అవునా? పెద్దోళ్ళు అంటారు, ముసలోళ్ళు అంటారు, వేలు ముద్ర వేసేవాళ్ళు కూడా అంటారు గ్లాస్తో నీళ్ళు తీసుకున్నా అని. చూసారా? అది ఇంగ్లీషు. ఆ పెన్ను పట్టరా అంటారు, పెన్ను ఏమంటారు? ఆ కలం తీసుకున్నాను ఆయన అంటారా? ఇప్పుడున్న పిల్లలతో మీరు వెళ్ళి ఆ కలం తీసుకొని అంటారా అంటే అర్థమైందా పిల్లలకి? అర్థం కాదు. సో ఇట్లా పెద్దవాళ్ళు, చదువుకున్న వాళ్ళు సైతం కూడా భాష గురించి మాట్లాడేటప్పుడు ఇంగ్లీష్ అంటారు, ఆంగ్లం అనరు. ఇంగ్లీష్ని తెలుగులో ఆంగ్లం అంటారు. ఆంగ్ల భాష నేర్చుకుంటున్నా, ఓకే వెరీ గుడ్ నాయన అనరు. ఇంగ్లీష్ నేర్చుకున్న తాత అంటే ఇంగ్లీష్ మంచిదేలే అంటారు. ప్రభునందు ప్రియులారా, మనుషులకి మనం ఆలోచన చెప్పగలం, కానీ దేవుడికి మనం ఆలోచన చెప్పగలమా? దేవుని మనసును మనం తెలుసుకోగలమా? అందుకే మన పని ఏంటి? లోబడటం, విధేయత చూపించడమే. అబ్రహాము గారు చేసింది అదేనండి, ఇస్సాకు గారు చేసింది అదేనండి, యాకోబు గారు చేసింది అదేనండి, భక్తులు చేసింది అదే, చివరికి యేసుక్రీస్తు ప్రభువు కూడా చేసింది అదే మనం చెయ్యాలి. నువ్వెందుకు ఇలా చేస్తున్నావు నాయన, నువ్వెందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు, నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు, మన దేవునితో అనలేమండి. ఎందుకంటే ఆయన కుమ్మరివాడు, మనం పాత్రగానే ఉండాలి, కుమ్మరివాడు కుమ్మరివాడుగానే ఉండాలి. సో పెరేస్నే దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు, పెరేస్ పట్ల దేవుని సంకల్పం ఏంటి అని మనం ఆలోచిస్తున్నప్పుడు అది దైవ ప్రణాళిక.
దేవుడు అలా ఏర్పరిచాడు. పెరేసుకే జ్యేష్ఠత్వం రావాలి, పెరేసులో నుంచి దావీదు మహారాజు రావాలి, ఇంకెందరో రాజులు రావాలి, పెరేసు వంశం అభివృద్ధిలోకి రావాలి, ఆ పెరేసు వంశంలో నుంచే యేసుక్రీస్తు ప్రభువారు కూడా రావాలనేది దైవ సంకల్పం, దైవ ప్రణాళిక. అని చక్కగా డిజైన్ చేశాడు. మరి పెరేస్ ఎవరు? నీతిమంతుడా? అంటే పెరేస్ ఏమన్నా గొప్పవాడికి అంటే గొప్పవాళ్ళ కుటుంబంలో పుట్టాడా? కాదు కదా. పెరేస్ యొక్క జననం ఎలా జరిగింది? మామ కోడలితో పోవటం వలన పుట్టాడు. ఎంత అవమానం అండి, ఎంత అవమానం! సమాజంలో ఎంత అవమానంగా ఉంటుంది, ఎంత బాధగా ఉంటుంది. అలాంటి అవమానకరమైన స్థితిలో నుంచి, అలాంటి అవమానకరమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి నిజంగా పెరేసును దేవుడు ఇదిగో మహిమకరంగా మార్చాడు. అవమానకరమైన స్థితిలో ఉన్న ఆ పెరేసులో నుంచి మహిమకరమైన చిగురు రావాలని దేవుడు నిర్ణయించాడు. చిగురు యేసు ప్రభు. సో అంత గొప్పగా దేవుడు పెరేసును ఆశీర్వదించాడు. దేవుడిచ్చే ఆ ఆశీర్వాదాన్ని, దేవుడిచ్చే ఆ జ్యేష్ఠత్వాన్ని, దేవుడిచ్చే ఆ భాగ్యాన్ని, ఆ ధన్యతను పొందుకోవడానికే పెరేసు తన ముందు అడ్డుగా ఉన్నటువంటి, తన ముందు అడ్డు గోడగా ఉన్నటువంటి, ఆటంకంగా ఉన్నటువంటి తన సహోదరుని పక్కకు నెట్టేసి బయటకు వచ్చాడు. అందుకే అతనికి ఏం పేరు పెట్టబడింది? పెరేసు. భేదించుకొని వచ్చాడు. పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు మనం భక్తి చేయటం కాదు, పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే విశ్వాసం ఉంచడం కాదు, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు కూడా మనం భక్తి చేయాలి, మనం విశ్వాసం కలిగి ఉండాలి. మనం ఆటంకాలన్నిటినీ పడగొట్టుకుంటూ మనం రావాలి అనేది పెరేసు పేరు నేర్పిస్తున్నటువంటి గొప్ప పాఠం. పెరేసుకి ఆ పేరు ఎందుకు పెట్టబడింది? తన ముందు ఉన్నటువంటి సమస్యను ఛేదించుకొని వచ్చాడు బయటికి. ఒకవేళ పెరేసు బయటికి రాకపోయినట్లయితే, పెరేసు ముందుగా తల్లి గర్భంలో నుంచి లోకంలోనికి అడుగు పెట్టకపోయి ఉంటే పెరేసు ఆ జ్యేష్ఠత్వపు హక్కుకు నోచుకునేవాడు కాడు, ఆ దేవుడిచ్చే ఆశీర్వాదానికి పాత్రుడయ్యేవాడు కాడు. అసలు ఎంత గొప్ప విషయం అండి! అంటే దేవుని ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోవాలంటే నువ్వు కొన్నిటిని ఏం చేయాలి? త్యజించాలి, కొన్నిటిని విడిచిపెట్టాలి, కొన్నిటిని వదిలేయాలి, కొన్నిటిని ఆటంకాలుగా అడ్డుగోడలుగా ఉన్న వాటిని పడగొట్టుకొని రావాలి. అది కుటుంబమైనా, అది సమాజమైనా, అది పరిస్థితులైనా, చివరికి అది ఆరోగ్యమైనా, చివరికి అది ఆర్థికపరమైన ఇబ్బందులైనా, ఏదైనా సరే దేవుని దగ్గరకు రాకుండా ఆటంకంగా ఉన్నది ఏదైనా సరే దాన్ని మనం పడగొట్టుకొని రావాలి. ఇది పెరేసు పేరు నేర్పిస్తున్న గొప్ప పాఠం. పెరేస్ అనే పేరు సామాన్యంగా పెట్టబడలేదండి. బైబిల్లో ప్రతి ఒక్కరికి పేర్లు అనేవి ఎలా పట్టబడేవి? పరిస్థితులను బట్టి పేర్లు పెట్టబడేవి, ఆ సిచ్యువేషన్స్ని బట్టి, ఆ టైంను బట్టి ఆ పేర్లు అనేవి పెట్టబడేవి అనమాట. మనమేముంది, ఏదో నోరు తిరగడానికి, పిలుచుకోవడానికి బాగుండాలి, యూనిక్గా ఉండాలి, నా కొడుకు పేరు, నా కూతురు పేరు ప్రపంచంలో ఎవరికి ఉండకూడదు. అలాగా మనం ఆలోచించి పేర్ల పుస్తకం తెప్పించుకొని చూస్తాం. ఆ పేర్ల పుస్తకంలో ఆల్మోస్ట్ అందరికి ఉండే ఉంటాయి. వాటిని ఏం చేస్తామంటే రీమిక్స్ చేస్తాం అనమాట. లోకేష్ చంద్ర ఉంది, లోకేష్ అనే పేరులో లోనో ఏమండి చంద్ర అనే పేరులో నుంచి చా తీసుకొని లోచా, లోకా, ఏదో ఏదో బాగుండాలి కదా, కొత్తగా ఉండాలని అట్లా ఆలోచిస్తాం. కానీ బైబిల్లో పెట్టబడిన వాళ్ళకి ఆ పేర్లు అనేవి పరిస్థితులను బట్టి పెట్టబడ్డాయి అన్నమాట. సో పెరేసు జీవితం మనకు నేర్పించే గొప్ప పాఠం ఏంటంటే, పెరేసు పేరు మనకు నేర్పిస్తున్న విషయం, నీ ముందు ఏ ఆటంకాలు ఉన్నా సరే, నీ ముందు ఎటువంటి పరిస్థితులు ఉన్నా సరే వాటిని నువ్వు పడగొట్టుకొని రావాలి. అబ్రహాము గారు అదే చేశాడు. అబ్రహాము గారు ఆశీర్వదించబడటానికి కారణం ఏంటంటే, అబ్రహాము గారు ఆశీర్వాదంలోనికి రాకమునుపు, అంటే ఆశీర్వాద స్థితిలోనికి అడుగు పెట్టక మునుపు
అబ్రహాము గారికి దేవుడు కొన్ని చెప్పాడు. అబ్రహాము, నీ బంధువుల ఇంటి నుంచి, నీ దేశం నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు అన్నాడు. వెళితే ఏంటి ప్రభువా అంటే, ఇదిగో నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామాన్ని గొప్ప చేస్తాను, నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నిన్ను ఆశీర్వదించేవారు నేను ఆశీర్వదిస్తాను, నిన్ను శపించేవారు, నిన్ను దూషించేవారు నేను శపిస్తాను అనే మాట చెప్పాడండి. ఇప్పుడు ఇవన్నీ నెరవేరాలంటే ఇప్పుడు అబ్రహాం గారు ఏం చేయాలి? తండ్రి ఇంటి నుంచి బయలుదేరి రావాలి, తండ్రి దేశం నుంచి, పుట్టిన దేశం నుంచి బయటికి రావాలి, బంధువులను విడిచిపెట్టి రావాలి. ఎప్పుడైతే అవన్నీ విడిచిపెట్టి వస్తాడో అప్పుడు దేవుడిచ్చే ఆశీర్వాదానికి పాత్రుడు అవుతాడు, లేకపోతే పాత్రుడు కాడు. అంతే కదా. ఇప్పుడు అబ్రహాం అనే వ్యక్తి ఉండేవాడు కాదు. ఒకవేళ అయ్యా సరే అంతా బాగానే ఉంది, మరి మేము విగ్రహారాధన కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళం, ఇప్పుడిప్పుడే నువ్వు నాకు పరిచయం అయ్యావు, నా తండ్రి దేవుడవు కావు, నా పితరుల దేవుడవు కావు, సో మరి ఓ పంచి, నేను గర్భఫలం లేక బాధపడుతున్నాను, ముందు గర్భఫలాన్ని ఇవ్వు, ఆ తర్వాత నేను వస్తాను అనలేదండి అబ్రహాం గారు. మనమైతే ఏమంటాం? జనరల్గా ఎవరైనా చెప్పే మాట ఏంటి తెలుసా అండి? బయట ఎక్కడైనా సరే చెప్పే మాట ఏంటి తెలుసా అండి? నేను కొంచెం బయటకు వెళ్తాం కదా, కుటుంబాలు దర్శించడానికి లేకపోతే సువార్త చేయడానికి వెళ్తున్నప్పుడు, ప్రార్థన చేయించడానికి వచ్చినప్పుడు బాప్తిజం తీసుకున్నారండి అని అడుగుతా. అప్పుడు వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, ఒకటి అనుకున్నానండి, అదైతే బాప్తిజం తీసుకుంటానండి అంటారు. ఇల్లు ఒకటి కొనుక్కుంటున్నానండి, ఆ ఇల్లు పూర్తయితే బాప్తిజం తీసుకుంటానండి. పిల్లలు పుట్టాలనుకుంటున్నాం, పిల్లలు పుట్టిన వెంటనే బాప్తిజం తీసుకుంటానండి అంటారు. ఆ తర్వాత ఉద్యోగం రావాలని ప్రార్థన చేస్తున్నామండి, దేవుడు ఉద్యోగం ఇస్తే ఇగో మొదటిగా ఆ రోజే బాప్తిజం తీసుకుంటాను, తొలి పంట తొలి గుడ్డు అన్నట్టు మొదటి నెల జీవితం దేవుడికే ఇచ్చేస్తాను నేను అని మాట్లాడతారు. నిజంగా అబ్రహాము గారికి మనకి ఉన్న తేడా చూడండి. అసలు మనకైనా మన తాత ముత్తాతను నమ్ముకోవడాన్ని బట్టి మనకు కొంచెం తెలిసింది బైబిల్లో ఉన్న దేవుడు ఎవరో, యేసు ప్రభు ఎవరు అంటే. నిజంగా అప్పట్లో అబ్రహాము గారికి ఏం తెలుసండి? అబ్రహాము గారి నాన్నగారు అంటే తెరహు గారు ఏమైనా నమ్ముకున్నారా? అబ్రహాము గారి సహోదరులు ఎవరైనా నమ్ముకున్నారా? లేదే. ప్రభునందు ప్రియులారా, దేవుని ఆశీర్వాదానికి మనం పాత్రుడం కావాలంటే కొన్నిటిని మనం త్యజించుకొని రావాలి, కొన్నిటిని మనం వదులుకొని రావాలి. అది పెరేసు యొక్క పేరు మనకు నేర్పిస్తుంది. పెరేసు కనుక బయటికి రాకపోయి ఉంటే జ్యేష్ఠుడు అయ్యేవాడు కాడు. పెరేసు బయటికి రాకపోయినట్లయితే దేవుని ఆశీర్వాదం నోచుకునేవాడు కాడు. పెరేసు బయటికి రాకపోయినట్లయితే దావీదు మహారాజు ఆయన వంశంలో నుంచి వచ్చేవాడు కాడు. పెరేసు అనేవాడు బయటికి రాకపోయినట్లయితే ఇదిగో మహనీయుడైన యేసుక్రీస్తు వారు లోకరక్షకుడు ఆయన వంశంలో నుంచి వచ్చేవాడు కాడు. ఎవరి వంశంలో నుంచి రావాల్సిన పరిస్థితి వచ్చేది. అది పెరేసు బయటికి రావడం దేవుని చిత్తమైన, పెరేసుకి జ్యేష్ఠత్వపు హక్కు రావాలన్నది దేవుని సంకల్పమైనా సరే, ఆ దేవుని సంకల్పానికి మరి పాత్రుడుగా, ఆ దేవుని సంకల్పాన్ని అనుసరించే వ్యక్తిగా పెరేసు నిలబడ్డాడు. ఈరోజు మీ పట్ల నా పట్ల దేవుని సంకల్పం ఒకటి ఉంది, దేవుని చిత్తం అనేది ఒకటి ఉంది. దాన్ని మన జీవితాల్లో జరిగిస్తే, దాన్ని మన బ్రతుకుల్లో మనం జరిగిస్తే, ఆచరిస్తే ఖచ్చితంగా దేవుడు మనం దీవిస్తాడని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కనుక పరిస్థితులు ఎలా ఉన్నా సరే మనం ఏం చేయాలి? దాటుకొని రావాలి. నిజంగాండి మీకు ఒక మాట చెప్పాలండి. ఎవరో ఒక మందిరంలో ప్రార్థన చేసుకుంటారంట. ఒక మంచి యువకుడు, ఒక మంచి యవనస్తుడు, వివాహం కాని ఒక మంచి యువకుడు ప్రార్థన చేసుకుంటాడంట మందిరంలో. తండ్రి అయినా నీ కృప కావాలయ్యా అని నిత్యం దేవుని కృప కోసం పరితపిస్తూ ప్రార్థిస్తున్నాడంట. దేవుని కృప కొరకు పరితపిస్తూ ప్రార్థిస్తున్నాడు. అయ్యా నీ కృప కావాలి నాయన, అయ్యా అయ్యా, మాటకు ముందు కృప, మాటకు తర్వాత కృప, ముగింపులో కృప, ప్రారంభంలో కృప, మధ్యలో కృప, ఎటుపోయినా కృపే. పాస్టర్ గారు గమనించి మరి ఎదురుగా కూర్చున్నాడు కదా. పాస్టర్ గారు అతను ప్రార్థన చూసి నిజంగా ఎంత భక్తో, ఎంత కన్నీరో, ఎంత భక్తి, ఎంత విశ్వాసం, నిజంగా ఇలాంటి వాడు మనకు కావాలని చెప్పేసి చాలా ఆసక్తిగా ఉండేవాడంట పాస్టర్ గారు. అప్పుడు చాలా కాలం తర్వాత మరి అతన్ని గమనించాడు. మొత్తానికి మరి ఏమైందో తెలియదు, అతను కనిపించడం మానేశాడు. బాగా ఆసక్తిగా ఉండేవాడు, క్రమం తప్పకుండా వచ్చేవాడు, ముందు ఉండేవాడు, సో ప్రార్థన బాగా చేసేవాడు. మొత్తానికి ఏమైనా తెలియదు, అదృష్టం అయిపోయాడు. పాస్టర్ గారు ఆశ్చర్యపోతున్నాడు, ఏమైపోయాడు ఏ బాబు, అసలు ఏంటి అనేది అర్థం కావట్లేదు. మీరు నవ్వుతున్నారంటే మీకు అర్థమైపోయింది. ఏమర్థమైంది? పాస్టర్ గారు కనపడ్డాడు ఒకరోజు. పాస్టర్ గారికి ఒకరోజు కనపడ్డాడు. ఏంటి ఆయన ఏంటి లోకేష్ అసలు కనపడట్లేదు ఏంటి అని అన్నాడంట. మరి నా ముందు ఆయన ఉన్నాడు కదండి. పాస్టర్ గారు అన్నారంట, ఏంటి లోకేష్ అసలు కనపడట్లేదు ఈ మధ్య అని అంటే,
ఆ, మరి ఎప్పుడు ఆ మాట అంటారు కదా లోకేష్ గారు, ఏంటి లోకేష్ అసలు కనపడట్లేదు అని అంటే, అప్పుడు అన్నారంట పాష గారు, "ఆ, దేవుడు నా జీవితంలో ఒక అద్భుతం జరిగించాడని" అన్నాడంట. ఏంటదంటే, కృపతో నాకు పెళ్ళి అయిపోయిందని అన్నాడంట. కృపతో పెళ్ళి అవటం ఏంటి అని అంటే, మరి నేను దేవుడిని అడిగింది అదే కదండి అన్నాడంట. కృప అంటే అదే, కృప అనే పేరున్న అమ్మాయిని అడిగావా? వామ్మో అని ఇంకా పాష గారే ఆశ్చర్యపోయాడు. మరి సరే, కృపను కోరుకున్నావు, కృప అనే అమ్మాయితో వివాహం జరగాలని ఆశపడ్డా, బాగానే ఉంది. మరి దేవుడు నీకు ఇచ్చాడంటున్నావు, ఇంకా బాగానే ఉంది. మరి నువ్వు రావాలి కదా, క్రమం తప్పకుండా, దేవా నా జీవితంలో నేను అనుకున్న అమ్మాయిని నాకు భార్యగా ఇచ్చావు, నేను అనుకున్న అబ్బాయిని నాకు భర్తగా ఇచ్చావు అని కృతజ్ఞతతో ఇంకా దేవుడిలోకి రావాలి కదా. కానీ రావడం మానేశాడు. అంటే ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని? అవసరం కోసం వచ్చి అవసరం తీరిపోయిన తర్వాత వదిలిపెట్టడం. సరే, పిల్లలు లేక బాధపడుతున్నారు అనుకోండి, భార్యాభర్తలు ఇరువురు కలిసి ప్రార్థన చేస్తారు, మందిరానికి క్రమం తప్పకుండా వస్తారు, ఆశపడతారు. సరే, మొత్తం చాలామంది సేవకులు చెప్తారు, ప్రార్థన చేయండి మాకు పిల్లలు పుట్టాలని. వెరీ గుడ్, పిల్లలు పుడతారు. పిల్లలు పుట్టిన తర్వాత వస్తారా? రారండి. ఏంటమ్మా అసలు కనపడట్లేదు అన్నాం అనుకోండి, ఏమంటారు తెలుసా అండి? ఎక్కడండి పిల్లలండి పాస్టర్ గారు, అసలు మాకు కుదరట్లేదండి, టైం అసలు సరిపోవట్లేదండి అంటారు. నిజంగా పాస్టర్లకు ఎలా ఉంటుందో తెలుసా అండి? ఒకప్పుడు పిల్లలు కావాలని ప్రార్థన చేసావు, పిల్లలు కావాలని ప్రార్థన చేయమన్నావు, మేము చేసాము, మరి నీకు పిల్లలు వచ్చారు. మరి ఇంకా కృతజ్ఞతతో దేవుని దగ్గరికి రావాలి కదా, ఆగిపోకూడదు కదా. ఏమన్నా నేను చెప్పేదాన్ని తప్పుందా? ఇప్పుడు అధికారి దగ్గరికి వచ్చామండి, అధికారి దగ్గరికి వచ్చి, అయ్యా 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 నాకు కొంచెం సమస్య వచ్చింది అయ్యా, మా ఇంటి దగ్గర ఒక పెద్ద సమస్య వచ్చింది అయ్యా, ఇదిగో కుళాయి రావట్లేదు, లేదా నీళ్ళు రావట్లేదు, లేకపోతే ఇదిగో పలానా వాళ్ళు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారయ్యా, భయభ్రాంతులకు గురి చేస్తున్నారయ్యా, అయ్యా మాకు మీ సహాయం కావాలయ్యా అని చెప్పి ఒక అధికారి దగ్గరికి వెళ్ళాం, కాళ్ళు పట్టుకున్నాం, అయిపోయింది. ఆయన దగ్గరికి వెళ్ళగానే మన సమస్య తీరిపోయింది. ఇప్పుడు మరలా మనం కృతజ్ఞత కనపరచొద్దు ఆయన పట్ల? అయ్యా 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 చాలా థ్యాంక్స్ అయ్యా అంటే అధికారులకి ఇచ్చే విలువ దేవుడికి ఇవ్వలేకపోతున్నావు అంటే అధికారుల కంటే దేవుడు చీప్ అయిపోయాడా? అంతే కదండి. ఇప్పుడు అవసరం ఉంది, వచ్చావు, దేవుడు ఇచ్చాడు, లేదా అధికారి తీర్చాడు. మరి అధికారి కనపడినప్పుడు రెండు చేతులు దండం పెడతావే, నిలబడతావే, అయ్యా ఆ రోజు మీరు చేయబట్టే సహాయం ఈరోజు నేను బతుకున్నానయ్యా, ఈరోజు నా కుటుంబం బతుకుందంటే ఇదిగో ఆ రోజు నువ్వు చేసిన సహాయం అయ్యా ఎంతో కృతజ్ఞతను వ్యక్తపరుస్తామే. లేదా ఎండలో పోతున్నప్పుడు, ఎవడో దారిని పోతున్నప్పుడు ఒక గ్లాసులు మంచిలు ఇస్తేనే మనం ఎంతో కృతజ్ఞతను అంటే చాలా థ్యాంక్స్ అండి, నిజంగా ఈ మండు ఎండలో ఈ ఎడారిలో నాకు చల్లటి నీళ్ళు ఇచ్చారండి, నిజంగా మీ పేరు మర్చిపోలేనండి అని చెప్పేసి ఎన్నో కృతజ్ఞతతో కూడిన మాటలు మాట్లాడతామే. మరి వీళ్ళ కంటే దేవుడు గొప్పోడు కదా, అధికారి కంటే దేవుడు గొప్పోడు కదా, మనుషులందరికంటే దేవుడు గొప్పోడు కదా. మరి ఆ దేవుడి పట్ల మనం ఇంకెంత కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇప్పుడు గర్భఫలం దేవుడిచ్చే బహుమానం, దేవుడే ఆ బహుమానం ఇచ్చినప్పుడు మనుషులు ఎవరు ఇవ్వగలరా? మనుషులు ఎవరు ఇవ్వలేనిది దేవుడు మాత్రమే ఇచ్చేది. మరి ఆ దేవుడు ఆ బహుమానం ఇచ్చినప్పుడు ఆ దేవుడి పట్ల ఇంకెంత కృతజ్ఞత కలిగి ఉండాలి. అది కనపడుతుందా? అదేమంటే పిల్లలు, అదేమంటే భర్త, అదేమంటే భార్య, అదేమంటే కుటుంబం. అందుకే ఆ కుటుంబ వ్యవస్థలోకి వెళ్ళొద్దని చెప్తున్నాను లోకేష్ గారికి. వెళ్ళకండి. ఎందుకు? మీరు రేపు ఇప్పుడున్న ఆసక్తి తర్వాత ఉండదు. చెప్పా, భవిష్యత్తు కూడా చెప్పాను నేను ముందుగా ఆయనకి. నేను ఎక్కడికి రమ్మన్నా అసలు ఆయన ఏమంటో తెలుసా? ఎక్కడ బ్రదర్, భార్య తలకాయ నిప్పండి, నేను అనవసరంగా చేసుకుని అనిపిస్తుంది బ్రదర్ ఇప్పుడు. అప్పుడు ఆ మాట అనమనండి, చెప్తా ఇక. అంటారండి, అంటారు, పరిస్థితులు వస్తాయి, రావని నేను చెప్పట్లా, అందరి జీవితాల్లో వస్తాయి, అందరి జీవితాల్లో వస్తాయి. నువ్వు సై అంటే సై అనే అమ్మాయి కావాలా? ఎక్కడికంటే అక్కడికి వెళ్దాం పద, సరే పద, ప్రార్థన, అర్ధరాత్రి ప్రార్థన పడదా అలే అనాలా, అవసరమైతే నిన్ను కూడా లేపాలా. అట్లా ఉండాలా. అటువంటి వారిని వివాహ జీవితంలో మనం ఎంపిక చేసుకోవాలి. లేకపోతే మన భవిష్యత్తు జీవితం కాదు కదా, మన ఆత్మీయ జీవితం చాలా పతనం అయిపోతుందండి. సో అందుకే మనకి ఎన్ని ఆటంకాలున్నా వాటిని త్యజించుకొని, శిష్యులు యేసుప్రభువు పిలవగానే వాళ్ళకున్నవన్నీ సమస్తాన్ని విడిచిపెట్టి వెంబడించారంట. అదే చెప్పారు శిష్యులు, అయ్యా అయ్యా మరి మేము
సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చేసాం కదా, మరి మాకేంటి అని అడిగారు ఒక రోజున యేసుప్రభుని. మీరు ఇశ్రాయేలుల 12 గోత్రాల వారికి మీరు తీర్పు తీర్చే రోజు వస్తుంది, 12 సింహాసనాల మీద మీరు కూర్చుంటారు అని గొప్ప ఆధిక్యతను దేవుడు శిష్యులకు ఇచ్చాడు. అంటే త్యజించుకుని వచ్చే వారికి దీవెనలు అలా ఉంటాయా? సమస్తాన్ని విడిచిపెట్టుకునే వారికి ఆ దేవుని ఆశీర్వాదాలు అలా ఉంటాయా అంటే, ఇదిగో ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి. అబ్రహాం గారి జీవితం కనిపిస్తుంది, మరి పెరేసు జీవితం కనిపిస్తుంది. పుట్టుకలో సవాలు, తల్లి గర్భంలో నుంచి పోరాటం మొదలైంది. ఆ పోరాటంలో దేవుణ్ణి గెలిపించాడు తప్ప తను లేకపోతే మనుషుల ఆలోచనను గెలిపించడానికి ప్రయత్నం చేయలేదు. మనుషుల ఆలోచన ఏంటి? జరుగు వస్తున్నాడు, జరుగు ముందుకు రావాలి. ఇది మనిషి ఆలోచన, తల్లి ఆలోచన కావచ్చు, లేకపోతే ఇంకెవరి ఆలోచన అయినా కావచ్చు. కానీ మనుషుల ఆలోచనలు కాదు, తన ఆలోచన కాదు, దేవుని ఆలోచనని తన జీవితంలో జరిగించాడు. దేవునికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి. దేవునికి అన్ని సమయాల్లో, అన్ని వేళల్లో మనం ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే మనం ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియదు కాబట్టి. సో మనం బ్రతికున్నప్పుడే ఈరోజు నేను సజీవంగా ఉన్నాను అంటే దేవుణ్ణి నేను స్తుతించడానికి సజీవంగా ఉన్నాను. ఏదో కీర్తనలో ఉంటుందండి, గుర్తు రావట్లేదు. సజీవులే కదా నేను స్తుతిస్తారు అని అంటాడు కీర్తనకారుడు. సజీవులే కదయ్యా నేను స్తుతించేది, మన్ను నేను స్తుతిస్తుందా? ఇదిగో సజీవులే కదా అంటే ఈరోజు నువ్వు సజీవంతో ఉన్నావంటే దేవుణ్ణి స్తుతించడానికి గుర్తుపెట్టుకో, దేవుణ్ణి ఆరాధించడానికి గుర్తుపెట్టుకో, దేవుణ్ణి మహిమపరచడానికే ఉంది గుర్తుపెట్టుకో. ప్రభునందు పిల్లరా, ఇది పెరేసు పేరులో ఉన్నటువంటి ప్రత్యేకత. మనం అర్థం చేసుకోవాల్సింది, మన కళ్ళ ముందు ఎన్ని ఆటంకాలున్నా, ఎన్ని అవరోధాలున్నా సరే మనం వాటిని త్యజించుకొని రావాలి. ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను, బాగానండి. యేసుప్రభు వారు ఒక ఇంట్లో ఉండి బోధిస్తున్నారంట. బోధిస్తున్నప్పుడు మార్కు సువార్త 2వ అధ్యాయం ఉంటుంది, తర్వాత మీరు చదువుకోండి. కపెర్నహూము పట్టణంలో ఉన్నప్పుడు యేసుప్రభు వారి ఇంట్లో ఉండి బోధిస్తున్నప్పుడు చాలామంది ప్రజలు వచ్చి గుమ్ముకూడారు. ఆయన బోధ వినడానికి, ఆయన చేత స్వస్థతలు పొందుకోవడానికి ప్రజలందరూ వచ్చినప్పుడు పక్షవాయువు గలవానని ఒకడున్నాడు, పక్షవాయువుతో బాధపడుతున్నవాడు. అతన్ని నలుగురు మోసుకొని తీసుకొచ్చారు, కొంతమంది మోసుకొని. అతను నేను అలాగైనా స్వస్థత పొందాలి అని లైన్లో వెయిట్ చేయటం కుదరదు. అమ్మో సాయంకాలం అయిపోద్ది, చీకటి పడిపోద్ది, లేనిపోయింది, మరి ప్రభు మరలా మనకు దొరుకుతారో లేదా అని చెప్పి వాళ్ళు ఏం చేశారు తెలుసా అండి? పైకి ఎక్కారండి, ఇంటి పైకి. ఏమంటే ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పక్షవాయువుతో బాధపడుతున్న వ్యక్తి ఉన్నాడంటే, నేను అందరం కలిసి మోసామండి. ఎలా ఈ రేకుల మీదకి ఎక్కి తీసుకెళ్ళాలి? ఎట్లా? ఎంత కష్టం. రేకుల మీదకి ఎక్కి తీసుకెళ్ళి, అంటే ఆయన ఉన్న ఇంటి పైకప్పు అక్కడికి వెళ్ళి పైకప్పు తీసేసి, పెంకులు తీసేసి, ఆ మంచాన్ని, ఆ పరుపుని అలానే నేలకి దించారట. ఎన్ని ఆటంకాలు చూడండి. ఒక పక్షవాయువుతో బాధపడుతున్న వాడికి ఎన్ని ఆటంకాలు ఉన్నాయి. ఎవరినో బతిని అడుగుతారు, అయ్యా ప్లీజ్ అయ్యా మీకు డబ్బులు ఇస్తాను, మనం తీసుకెళ్ళండి ఆయన దగ్గరికి ప్లీజ్ అంత రిక్వెస్ట్ చేసి ఉంటాడో, లేకపోతే ఆయన కుటుంబమే మోసుకొని తీసుకెళ్ళిందో మనకు తెలియదు, బైబిల్లో సమాచారం లేదు కాబట్టి మనం మాట్లాడుకోకూడదు. ఏది ఏమైనా సరే బయట వాళ్ళైనా కుటుంబ సభ్యులైనా మోసుకొని తీసుకెళ్లారు. పక్షవాయువుతో బాధపడుతున్న వ్యక్తి కూడా ఒక ఆసక్తి ఉంది, నేను ఎలాగైనా ఆయన దగ్గరికి వెళితే స్వస్థత పొందుతాను అని ఒక నమ్మకం ఉంది, ఒక విశ్వాసం ఉంది. సో ఆ విశ్వాసం చేత తను ఉన్నాడు, అలాగే మోసుకొలుతున్న ఆ నలుగురికి కూడా ఆ విశ్వాసం ఉంది. అందుకే వాడు ఇంటి పైకి ఎక్కి మరి ఎన్ని ఆటంకాలను అంతమందిని దాటుకొని పైకెక్కి ఆయన దగ్గరికి తీసుకెళ్ళి ఆయన ముందు నిలబెట్టారు. వాళ్ళ విశ్వాసాన్ని చూసి నా దగ్గరకు వస్తే వీళ్ళకి స్వస్థత జరుగుతుంది అని వారికి ఉన్న అపారమైన నమ్మకాన్ని బట్టి, విశ్వాసాన్ని బట్టి యేసుప్రభు వారు అంత బిజీ షెడ్యూల్లో కూడా ఆ పక్షవాయువుతో బాధపడుతున్న వాడిని స్వస్థపరిచాడండి. ఇప్పుడు నేను చెప్తున్న బాగానండి, ఇప్పుడు ఆ పక్షవాయువుతో బాధపడుతున్న వ్యక్తి, అంతమంది జనం ఉన్నారు, ఏం పోతాంలే, అసలుగే నాకు కాళ్ళు పనిచేయట్లేదు, చేతులు పనిచేయట్లేదు, నా పరిస్థితి దయనీయంగా ఉంది, ఎవడు పిలిచినా కూడా లెక్క చేయట్లేదని ఎవరిని పిలవకుండా, ఒకవేళ ఆ పక్షవాయువుతో బాధపడుతున్నాడు అలానే బాధపడుతూ, అలానే మౌనంగా ఉంటూ, ఉన్న జనాన్ని బట్టి భయపడిపోయి, బెంబేలెత్తిపోయి పట్టించుకోకుండా, సర్లే ఏముంది రేపు చూద్దాంలే అని ఒకవేళ వాయిదా వేసినట్లయితే, అమ్మో పైదాకా ఏం వెళ్తావు, లేని పేరు పైకి ఎక్కించినప్పుడు కింద పడితే, కింద పడి ఒకడు మోస్తాడు, ఒకడు మొయ్యలేడు, ఒకవేళ ఆయన కింద పడిపోయి చచ్చిపోతే ఎందుకు లేనిపోయింది ఇలానే బతుకున్నాం అని చెప్పేసి ఆలోచనతో ఒకవేళ ఆగిపోయి ఉంటే స్వస్థత పొందుకునేవాడా? తన పాపాలకు క్షమాపణ లభించేదా? మంచి మాట్లాడండి యేసుప్రభు వారు. అతనికి శారీరక స్వస్థతే కాదు, ఆత్మీయ స్వస్థత కూడా కావాలని యేసుప్రభు గ్రహించాడు. ఒకసారి మాట చదువుకుందాం. మార్కు సువార్త 2వ అధ్యాయం చూడండి, ఎక్కడుంది? ఒకసారి ఓపెన్ చేయండి. మార్కు సువార్త 2వ అధ్యాయం, మార్కు సువార్త 2వ అధ్యాయము 5వ వచనం, 4వ వచనం,
మూడు నుంచి చూద్దాం. మూడు నుంచి కొందరు పక్షవాయువు గల ఒక మనుషుల్ని నలుగురి చేత మోయించుకుని ఆయన ఎద్దుకు తీసుకుని వచ్చారు. చాలా మంది కూడినందున వారు ఆయన ఎద్దుకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గలవన్న పరుగుతోనే దింపారు. యేసు వారి విశ్వాసాన్ని చూసి, కుమారుడా, నీ పాపాలు క్షమించబడ్డాయి అని పక్షవాయువు గలవనితో చెప్పాడు. ఆ తర్వాత ఏం చెప్పాడు చూడండి. 11 వచనం. పక్షవాయువు గలవానని చూచి, నీవు లేచి నీ పరుపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను. తక్షణమే వాడు లేచి పరుపెత్తుకొని వారందరి ఎదుట నుంచి నడిచిపోయిననే మాట ఉంది చూడండి. అంటే మొదట వాడికి ఆత్మీయ స్వస్థత జరగాలి. నీ పాపాలు క్షమించబడ్డాయి నాయన అన్నాడు. ఆ తర్వాత ఇదిగో నీవు లేచి నీ పరుపెత్తుకొని నడు అని చెప్పాడు. మొదటిది జరిగిందా లేదో తెలియాలంటే రెండవ దాన్ని బట్టి మనకు అర్థమైపోవాలి. రెండవది ఏంటి? నీ పరుపెత్తుకు నువ్వు లేచి నడు అన్నాడు. జరిగిందా? జరిగింది. దీన్ని బట్టి మొదటిది కూడా జరిగింది. అది నమ్మాలి మనం. సో ఇప్పుడు ఆ పక్షవాయువు గలవాడు అక్కడ ఆగిపోయి ఉంటే, ఆ ఉన్న సమస్యను బట్టి, మనుషులను బట్టి, పరిస్థితులను బట్టి ఆగిపోయి ఉంటే స్వస్థత పొందుకునేవాడు కాదు, పాప క్షమాపణ పొందుకునేవాడు కాదండి. ప్రభునందు ప్రియులారా, నేను అందుకే అంటున్నాను, మనకి ఎన్ని ఆటంకాలున్నా, ఎన్ని అవరోధాలున్నా సరే మనం దేవుని విడిచిపెట్టకూడదు. దేవుడికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవునికి ఇవ్వాలి. దేవుడికి కేటాయించాల్సిన సమయాన్ని దేవుడికి కేటాయించాలి. ఇది పెరేసు పేరు మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం. అర్థమైంది కదా? పెరేసు యొక్క పేరు మనకు నేర్పిస్తున్నటువంటి అద్భుతమైనటువంటి పాఠం. పుట్టుకలోనే అంత పెద్ద పోరాటం అంటే దాన్ని జయించి వచ్చి జయశీలుడుగా నిలబడ్డాడు పెరేసు. జ్యేష్ఠత్వానికి వారసుడయ్యాడు, దేవుని ఆశీర్వాదానికి పాత్రుడయ్యాడు. దావీదు మహారాజు యేసుక్రీస్తు ప్రభు ఆ వంశంలో నుంచి రావడానికి మూల కారకుడయ్యాడు. యోధా గోత్రానికి నాయకత్వం వహించేవాడయ్యాడు. ఎంత గొప్ప భాగ్యం ఆలోచించండి. 2-3 మాటలు చూసుకుని ముగించుకుందాం. పెరేస్ యొక్క కుటుంబాన్ని ఒకసారి మనం చూద్దాం. పెరేస్ని చూసాం కదా, పెరేస్ జీవితంలో సంఘటన చూసాం కదా. రైట్, పెరేస్ కుటుంబాన్ని ఒకసారి చూసుకొని మిగిలిన విషయాలు రేపు వచ్చేవారు మాట్లాడుకుందాం. దయచేసి చూడండి. ఆదికాండం 46వ అధ్యాయం. ఆదికాండం 46వ అధ్యాయం 12వ వచనం చూడండి ఒకసారి. ఆదికాండం 46వ అధ్యాయం 12వ వచనం. ఆదికాండం 46వ అధ్యాయం 11-12 వచనం చూద్దాం. 11-12 వచనాలు. యూదా కుమారులైన ఏరు, ఓనాను, షేల, పెరేసు జరగు. రైట్, ఆ ఏరును ఓనాను కనాదేశం చచ్చిపోయారు. పెరేసు కుమారులైన హెస్రోను, హామోలు. పెరేస్కి ఎంతమంది కుమారులు? 2. ఎవరా 2? హెస్రోను, హామోలు. రైట్, ఇప్పుడు ఒకసారి దినవృత్తాంతముల మొదటి గ్రంథంకి వచ్చేసేయండి. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 2వ అధ్యాయము 5వ వాక్యాన్ని చూద్దాం. 5వ వాక్యాన్ని చూద్దాం. పెరేసు కుమారులు హెస్రోను, హామోలు. పెరేసు కుమారులు ఎంతమంది అంటే 2. ఆ 2 పేర్లు ఏంటంటే హెస్రోను, హామోలు. ఇప్పుడు యేసు ప్రభు వారు హెస్రోనులో నుంచి వచ్చాడా, హామోలులో నుంచి వచ్చారా? మొదట హెస్రోన్ అని రాయబడింది కదా. సో దాన్ని బట్టి హెస్రోన్లో నుంచి యేసు ప్రభు వారు వచ్చారు. అది మనకి మత్తయి సువార్త 1వ అధ్యాయంలో కనిపిస్తుంది. ఈ రాత్రి మీరు ఏం చేస్తారంటే, ఈ వారానికి సరిపడా హోంవర్క్ ఇస్తున్నాను మీకు. మత్తయి సువార్త 1వ అధ్యాయాన్ని మీరు కంటత పట్టాలి. హలో, నేనేం చెప్పాను? కంటత పట్టాలి. చదవటం అంటే కంటత అంటే అర్థం తెలుసు కదండి. చదవటం అంటే 100 సార్లు చదవచ్చు. సో మీరు ఏం చేయాలి? కంటత పట్టాలి. రేపు వచ్చే ఆదివారం 1వ అధ్యాయానికి సంబంధించి కొన్ని ప్రశ్నలు అడుగుతాను. ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పాలి. ఒక క్విజ్ లాంటిది అనమాట. మీరు అందులో గెలిస్తే మీకు బహుమతులు కూడా ఇస్తాను. రేపు 28వ తారీఖు వచ్చే వారం కదా, మర్చిపోయా. రైట్, తర్వాత ఇస్తానండి, ఏం పర్లేదు. ఓకేనా? ఇవ్వటం మాత్రం గ్యారంటీ. ఖచ్చితంగా మీకు బహుమతులు ఇస్తాం. బహుమతుల కోసం చదవకండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం అర్థం మీకు బాగా అర్థమవుతుంది అనమాట. ఎవరెవరిలో నుంచి వచ్చారనేది నేను చెప్పే విషయాలు మీకు అర్థమవుతాయి. ఇక ఇక్కడ నుంచి మనం పెరేసు నుంచి యేసుక్రీస్తు వంశావళి వరకు యేసుక్రీస్తు ప్రభు మధ్యలో ఉన్న వీళ్ళందరి గురించి మనం ఆలోచిస్తాం. ఆల్మోస్ట్ చాలా వారాలు పడుతుంది. చాలా వారాలు, 4 సంవత్సరం కూడా దాటిపోవచ్చేమో, బహుశా అన్ని వారాలు పడుతుంది అనమాట. కనుక చాలా జాగ్రత్తగానండి. సో ఇప్పుడు పెరేస్కి ఎంతమంది కుమారులు అంటే 2. ఆ 2 పేర్లు ఏంటంటే హెస్రోను, హామోలు. అంటే పెరేస్ యొక్క కుటుంబాన్ని మనం చూస్తున్నాం. పెరేస్ యొక్క భార్య మనకు తెలియదు, బట్ మనకు లభించిన సమాచారం మేరకే మనం అర్థం చేసుకోవడం ప్రయత్నం చేస్తాం. రైట్, పెరేసు కుటుంబానికి ఉన్న ప్రత్యేకత అది చెప్పి నేను ముగిస్తాను. పెరేస్ యొక్క కుటుంబానికి ఉన్న ప్రత్యేకత
ఆ, రూతు గారి కాలంలో ఆ, బోయజు రూతులకు వివాహమైన తర్వాత అక్కడున్న ప్రజలు పెద్దలు ఆశీర్వదించేటప్పుడు ఒక పదం ఉపయోగించారు. వాళ్ళు ఆశీర్వదిస్తున్న విధానాన్ని చూస్తే పెరేసు కుటుంబం ఎంత గొప్పదా అని మనకు అర్థమవుతుంది. ఒకసారి రూతు గ్రంథం 4వ అధ్యాయంకి వచ్చేసేయండి. రూతు గ్రంథం 4వ అధ్యాయం చూడండి. రూతు గ్రంథము 4వ అధ్యాయము 11-12 వచ్చినాడు చూడండి ఒకసారి. రూతు గ్రంథం 4వ అధ్యాయము 11-12 వచ్చినాల్లో ఏమని రాయబడింది ఒకసారి. ఓకే, నేను చదువుతాను చూడండి ఒకసారి. రూతు గ్రంథం 4వ అధ్యాయం 11 నుంచి. బోయేజుకి రూతమ్మకి వివాహం జరిగిందనమాట. సో అంటే బోయేజ్ గారు రూతమ్మని వివాహం చేసుకొని సిద్ధపడుతున్న టైం అది. సో అప్పుడు ప్రజలు ఏం చేస్తున్నారు 11 వచ్చినలో, అందుకు పురద్వారమున నుండిన ప్రజలందరూ పెద్దలు మేము సాక్షులం. దేనికి? బోయేజు రూతును వివాహం చేసుకుంటున్నాడు, దానికి మేమందరం సాక్షులం అని అంటూ వాళ్ళు ఆశీర్వదిస్తున్న విధానం చూడండి, ఆ వైనం చూడండి. యెహోవా నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని ఇశ్రాయేలీల వంశమును వర్ధిల్ల చేసిన రాహేలును పోలిన దానిగా, లేయాను పోలిన దానిగా చేయునుగాక అన్నాడు. తర్వాత 12 వచనం. ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై బెత్లెహేములో నీవు ఖ్యాతి నొందుదువుగాక. 3వది. యెహోవా ఈ యవనురాలి వలన నీకు దయచేయి సంతానాన్ని, నీ కుటుంబాన్ని తామారు యూదాకు కన్నా పెరేసు కుటుంబము వలె ఉండునుగాక అన్నారంట. 3 విషయాలు కనపడుతున్నాయి చూడండి. ప్రజలు ఆశీర్వదిస్తున్న ఆ వైనం, ఆ విధానం చూడండి. అంటే మొదటిది ఏంటి? నీ వంశం అనేది ఎలా ఉండాలి? ఎలా అంటే రాహేలును లేయాను వర్ధిల్ల చేసినటువంటి ఆ పరిస్థితిని మనం చూస్తే, దేవుడు ఎలాగైతే రాహేలమ్మని లేయాను వర్ధిల్లింప చేశాడో, వారి వంశాన్ని దీవించాడో, ఇదిగో నిన్ను కూడా దేవుడు అలా దీవించాలి అన్నాడంటే దాని అర్థం ఏంటి? రాహేలు లేయమ్మలు ఎంతమందిని కన్నారు? యాకోబు గారికి 12 మంది పిల్లల్ని కన్నాడండి, కనిపెట్టారు. అంటే యాక్చువల్గా 13 మంది, మగ పిల్లలు కలిపితే 12 మంది అనమాట. ఓన్లీ మగ పిల్లలు అయితే 12 మంది పిల్లల్ని కనిపెట్టారు లేయా రాహేలు. ఆ రోజు ఆ 12 మందిని కనబట్టే ఈరోజు ఇశ్రాయేలుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతూ వస్తుందన్నమాట. ఇశ్రాయేలులు విస్తరిస్తూ వస్తున్నారు. వారు ఎలాగైతే 12 మందిని కన్నారో, ఇదిగో నీకు వచ్చిన భార్య కూడా నీకు అంతమందిని కనిపెట్టాలంటే నీ వంశం అభివృద్ధి చెందాలి. దీవెన అంటే ఒక పోలిక. తర్వాత ఎఫ్రాతా అన్న బెత్లెహేం అన్న ఒకటేనండి, ఓకేనా? కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. పూర్వకాలము ఎఫ్రాతా, ప్రజెంట్ బెత్లెహేం, అంతే. ఓకే, ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడు, బెత్లెహేములో నీవు ఖ్యాతి నొందుదువుగాక అన్నాడు. అంటే నువ్వు అభివృద్ధిలోకి వెళ్ళాలి, నీ పేరు విస్తరించబడాలి, నువ్వు ఒక వాల్యుబుల్ పర్సన్గా, ఒక బాగా గుర్తుండిపోయే వ్యక్తిగా నువ్వు ఉండిపోవాలి అని చెప్పేసి అంటున్నారు. తర్వాత 3వది, నీ కుటుంబము, నీ సంతానం అనేది తామారు యోధాకు కనిన పెరేసు కుటుంబంలా ఉండాలి. పెరేసు కుటుంబం అంత గొప్పదా? పెరేసు కుటుంబాన్ని పోలుస్తూ మాట్లాడుతున్నాడంటే అక్కడున్న ప్రజలు పెరేసు కుటుంబం అంతగా అభివృద్ధి చెందిందా అప్పటికి? పెరేసు కుటుంబంలో నుంచి బోయేజ్ వచ్చాడండి, అవునా కదా? పెరేసు కుటుంబంలోనే బోయేజ్ వచ్చాడు. పెరేసు హెస్రోను కన్నాడు, హెస్రోను రామును కన్నాడు, రాము అమినాదాబును కన్నాడు, అమినాదాబు నయస్సును కన్నాడు, నయస్సును సల్మాను కన్నాడు, సల్మాను రాహాబునందు బోయేజును కన్నాడు, బోయేజు రూతునందు ఉబేదును కన్నాడు, ఉబేద్ యెషైని, యెషై దావీదును, దావీదు సొలొమోను. ఇవన్నీ మీరు చెప్పాలి ఒకటి తర్వాత ఒకటి. సింపుల్, అంతే. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ మనం గమనించాల్సింది, ఆ కాలంలో ఉన్న ప్రజలు, రూతమ్మ కాలంలో ఉన్న ప్రజలు ఏమని ఆశీర్వదిస్తున్నారు? ఆశీర్వదించేటప్పుడు ఎలాంటి పోలికతో పోలుస్తూ ఆశీర్వదిస్తున్నారంటే, ఇదిగో పెరేసు కుటుంబం ఎలాగైతే ఉందో అలా నీ కుటుంబం ఉండాలి అని అంటున్నారు. అంటే పెరేసు కుటుంబం అంత గొప్పదా? అవును, గొప్పది. ఎందుకు ఆ పోలికతోనే పోలుస్తూ చెప్తున్నారంటే, రూతమ్మకి తామారుకి కొంచెం దగ్గరి సంబంధాలు ఉన్నాయి, అంటే దగ్గరి పోలికలు ఉన్నాయి, దగ్గరి లక్షణాలు ఉన్నాయి. తామారు భర్తను కోల్పోయింది కదా, విధవరాలా కాదా? విధవరాలే. రూతమ్మ భర్తను కోల్పోయి విధవరాలుగా ఉందా లేదా? విధవరాలుగానే ఉంది. యోధ ఎప్పుడైతే తామారు జీవితంలో ప్రవేశించాడో అప్పుడు ఆమెకి గర్భఫలం అనేది వచ్చింది, సంతానం అనేది వచ్చింది. ఇప్పుడు ఆమెకు వంశం కావాలి, ఇప్పుడు రూతమ్మకు కూడా వంశం కావాలి.
సో తామారి జీవితంలోకి యూదా వచ్చినట్టు రూతమ్మ జీవితంలోనికి బోయేజ్ వచ్చాడు. సో వంశం అనేది నిలబడింది, వంశం అనేది అభివృద్ధిలోకి వెళ్ళింది. రూతమ్మ యూదా గోత్రంలో చేర్చబడింది. తామారు యూదా కుటుంబంలో చేర్చబడింది. తర్వాత రూతమ్మకి ఓబేదు పుట్టాడు, అంతే కదా. బోయేజ్ ఓబేదునక నేను. రూతమ్మకి ఓబేదు పుట్టాడు, తామారుకి పెరేసు పుట్టాడు. దావీదు గారికి ఓబేదు తాత అవుతాడు. ఓబేదు యెషయి దావీదు కదా. దావీదు గారికి ఓబేదు తాత అవుతాడు. తామారులో నుంచి వచ్చిన పెరేసు ఏమవుతాడు దావీదికి? ఆ వంశ ఆరంభానికి మూలమయ్యాడు. ఆ దావీదు యొక్క వంశానికి ఆరంభకుడయ్యాడు పెరేసు. అంటే దగ్గరి పోలికలు కనిపిస్తున్నాయి చూడండి. అందుకనే ప్రజలు పెరేసు కుటుంబంలో నీ కుటుంబం ఉండాలి అని చెప్పేసి ఆశీర్వదిస్తున్నారు. ఇది మనం గమనించాల్సినటువంటి విషయం. ప్రభునందు ప్రియులారా, పెరేసును దేవుడు దీవించడానికి, పెరేసు కుటుంబం వర్ధిల్లడానికి, పెరేసు వంశం అభివృద్ధి చెందడానికి కారణం ఆ రోజు తల్లి గర్భంలో పెరేసు పోరాడిన విధానం, పెనుగులాడిన విధానం ఈరోజు మన జీవితాల్లో కూడా ఉండాలి. సమస్యలు ఎన్నున్నా, కష్టాలు ఎన్నున్నా, బాధలు ఎన్నున్నా, కన్నీళ్ళు ఎన్నున్నా, అవమానాలు ఎన్నున్నా వాటిని విడిచిపెట్టి ప్రభు వైపు చూస్తూ ఓపికతో మనం పందెంలో పరిగెత్తేవారిగా ఉండాలి. అప్పుడే మనం విజయాన్ని చూస్తాం. దేవుడు మన గతాన్ని చూసేవాడు కాదండి. నువ్వు ఒక వ్యభిచారికి పుట్టినవాడివి కదా, నీ తల్లి అలాంటిది కదా, నీ తండ్రి ఇలాంటి వాడు కదా, లోకం అంటున్న మాట. దేవుడు మన గతాన్ని చూడడు, దేవుడు మన గమ్యాన్ని మాత్రమే చూస్తాడు. ఓకే, దేవుడు మన గతాన్ని చూసేవాడు కాదు. నువ్వు ఎటు వెళుతున్నావు, నీ గమ్యం ఏంటి, అదే ఆయన చూసేది. నీ లక్ష్యం ఏంటి, అది ఆయన చూసేది. నీ టార్గెట్ ఏంటి, నీ గోల్ ఏంటి, అది దేవుడు చూసేది. కనుక మన కుటుంబ పరిస్థితిని బట్టి, మన ఫ్యామిలీస్ బ్యాక్గ్రౌండ్ బట్టి మనం బాధపడాల్సిన అవసరం లేదు, చింతించాల్సిన అవసరం లేదు. ఎవరిని బట్టో మన దేవుడిని విడిచిపెట్టుకోకూడదు. ఎవరి కోసమో వేటి కోసం మన దేవుడిని వదులుకుంటే చివరికి మనల్ని మనమే కోల్పోతామండి. మనల్ని మనమే అడ్రస్ లేకుండా చేసుకుంటాం. కనుక ఈ విషయాలని మనసులో పెట్టుకొని జాగ్రత్త పడవలసిందిగా ప్రేమతో మనం చేసి హెచ్చరిస్తున్నాను. చివరికి ఒక మాట చూపించి ముగించాను. సంఖ్యాకాండం 26వ అధ్యాయం. సంఖ్యాకాండం 26వ అధ్యాయం. సంఖ్యాకాండం 26వ అధ్యాయము ఈ 19వ వచనం నుంచి చదువుకుందాం. సంఖ్యాకాండం 26వ అధ్యాయం 19 నుంచి. యోధా కుమారుడు, సంఖ్యాకాండం 26వ అధ్యాయం 19వ వచనం. సంఖ్యాకాండం 26వ అధ్యాయం 19వ వచనం. యోధా కుమారుడు ఏరును ఓనను కనాదేశం మృతి పొందిరి. యోధావారి వంశములలో షేలాహీలు షేలా వంశస్థులు, పెరేసీలు పెరేసు వంశస్థులు, జరహీలు జరహ వంశస్థులు. 21వ వచనం. పెరేసీలలో హెస్రోనీలు హెస్రోను వంశస్థులు, హాములీలు హాముల వంశస్థులు. 22వ వచనం. వీరు యూదీల వంశస్థులు. రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు 76,500 మంది. వీరు క్రమక్రమంగా విస్తరిస్తూ అభివృద్ధి చెందుతూ వచ్చారు. మొత్తం మీద వీరు కూడా వంశాలుగా అభివృద్ధి చెందుతున్నారు. హెస్రోనీలుగా, హామూలు హామూలీలుగా అభివృద్ధి చెందారు. అయితే మనకి పెరేసు కుమారులైన హామూలు గురించి, హామూలీలు గురించి మనకు సమాచారం లేదు బైబిల్లో. సో ఏదేమైనా హామూలీలు అనే మాట కనిపిస్తున్న దాన్ని బట్టి దేవుడు వారి వంశం అభివృద్ధిలోకి తీసుకెళ్ళాడని మనం అర్థం చేసుకోవాలి. అయితే మనం నెక్స్ట్ రేపు వచ్చేవారు ఆలోచించాల్సిన వ్యక్తి పెరేసు కుమారుడైన హెస్రోను గురించి. హెస్రోను నుంచి వచ్చిన రామును గురించి, రాములో నుంచి వచ్చిన అమ్మినాదాబు గురించి, అమ్మినాదాబు నైసోను గురించి అన్నమాట. సో ఆ వంశావళిని మాత్రమే మనం అధ్యయనం చేద్దాం. అందులో ప్రాముఖ్యమైన వ్యక్తుల గురించి కాస్త మనం సుదీర్ఘంగా మనం మాట్లాడుకుందాం. అయితే హెస్రోను గురించి, రాము గురించి, అమ్మినాదాబు గురించి పెద్దగా నైసోను గురించి మాట్లాడుకునేది ఏం లేదు. మనకున్న సమాచారం మేరకు కొద్దిగా మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ జీవితాలు కూడా, వాళ్ళ కుటుంబాలు కూడా మనకు ఎన్నో పాఠాలు నేర్పిస్తాయి. సో మన ఆత్మీయ జీవితానికి, మన దైనందిన జీవితానికి కావాల్సిన ఎన్నో విషయాలు అనేవి బైబిల్లో పొందుపరచబడ్డాయి అన్నమాట. విశ్వాసంలో బలహీనలు కాకండి, భక్తిలో వెనకడుగు వేయకండి, దేవుని వైపు చూస్తూ మనం ముందుకు పరిగెడదాం. మీరైనా నేనైనా సరే. నేను చాలాసార్లు కృంగిపోతున్నప్పుడు, బాధపడుతున్నప్పుడు అండి, నిజంగా ఏ మాటకు ఆ మాట ఒప్పుకోవాలి. నా తర్వాత వచ్చిన వాడు ఆయనే నన్ను చాలాసార్లు ప్రోత్సహించాడు. లోకేష్ గారు చాలా సందర్భాల్లో ఆగుదాంలే, నాకు వద్దు, నేను రాను, చాపేద్దాం, ఇదంతా వద్దు అన్నప్పుడు కూడా ఆయన అట్లా మీరు కుంగిపోతే ఎట్లా బ్రదర్ 10 మందికి చెప్పేవాడు, మీరు అట్లా బలహీన పడకండి, అట్లా ఉండొద్దు అని చెప్పి నన్ను బాగా మోటివేట్ చేసేవాడు అనమాట. అంటే నేనే 10 మందిని మోటివేట్ చేస్తుంటే
మోటివేషన్ చేసే నన్నే ఆయన మోటివేట్ చేశాడు. అంటే అలాంటి పరిస్థితులు వస్తాయంటే వస్తాయండి, మనందరి జీవితాల్లోకి వస్తాయి. మనం చాలాసార్లు నీరు గారిపోతాం, పరిస్థితులు బట్టి స్థితిగతులను బట్టి నీరు గారిపోతామండి. వద్దు, మనం నీరు కారిపోవద్దు. కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నా, ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నా సరే దేవుడికి ఇవ్వాల్సిన మనం దేవుడికి ఇద్దాం. ఖచ్చితంగా దేవుడు మనల్ని దీవిస్తాడు, ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, ఖచ్చితంగా దేవుడు మన ప్రతిఫలం ఇస్తాడు. నో డౌట్ ఎట్ ఆల్. దాని విషయంలో మీరు భయపడాల్సిన పని లేదు, సంకోచించాల్సిన అవసరం లేదు. మన విశ్వాసము మనల్ని స్వస్థపరుస్తుంది, మన విశ్వాసం మనకి విజయాన్ని తెచ్చిపెడుతుంది, మన విశ్వాసము ఒమ్ము కాదు, మన విశ్వాసం ఖచ్చితంగా మనకి ప్రతిఫలాన్ని తెచ్చిపెడుతుంది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యం. దేవునికి ఇష్టలుగా ఉండాలంటే ఖచ్చితంగా మన జీవితాల్లో విశ్వాసం ఉండాలి. రైట్, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన ఏకీభవించండి. ప్రార్థన అయిన అనంతరం ప్రభు యొక్క శరీరాన్ని రక్తాన్ని సాదృశ్యమైన రొట్టె ద్రాక్షారసంలో ప్రార్థన పూర్వక ప్రవేశిద్దాం. మహాగణుడైన మా తండ్రి, జీవం కలిగిన మా దేవ, ఈ రాత్రి వేళ మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన ఈ చక్కటి సమయాన్ని బట్టి, తరుణాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తండ్రి, మా ముందు ఎలాంటి అవరోధాలున్నా, ఎలాంటి అడ్డుబండలున్నా వాటన్నిటిని జయించుకుని ముందుకు రావాలనే ఒక ప్రేరణను, ఒక ఆలోచనను మరి మాకు పెరేసు జీవితం ద్వారా, పెరేసుకు పెట్టబడిన పేరు ద్వారానే మాకెన్నో విషయాలు తెలియజేశారు నాయన. అందరి బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ పట్ల కృతజ్ఞత కలిగి జీవించడానికి, మీరు మా బ్రతుకుల్లో చేసిన ప్రతి విధమైన మేలును జ్ఞాపకం చేసుకుంటూ మీ పట్ల మరింత కృతజ్ఞత కలిగి బ్రతుకుటకు మాకు సహాయం చేయండి. ఈరోజు కృతజ్ఞత లేకుండా బ్రతుకుతున్నాం నాయన. ఈరోజు మేము చదివిన వాక్యపట్నంలోని కొలస్సీ పత్రిక 3వ అధ్యాయంలో కృతజ్ఞులై ఉండండి అని ఆనాడున్న సంఘానికి పౌలు గారు పత్రిక రాసి చెప్పినట్టుగా ఈ రోజున మా జీవితాల్లో, మా కుటుంబాల్లో కృతజ్ఞత లోపించింది నాయన. కృతజ్ఞత లేని వారుగా మేము ఉన్నాం. దయచేసి మమ్మల్ని క్షమించండి తండ్రి. మీ పట్ల కృతజ్ఞత కలిగి జీవించే జీవితాన్ని మాకు ప్రసాదించండి తండ్రి. పెరేసు జీవితం ద్వారా ఎన్నో అద్భుతమైనటువంటి హెచ్చరికతో కూడిన మాటలు, బలపరిచే మాటలు, విశ్వాసంలో అభివృద్ధిలోకి తీసుకెళ్లే మాటలు మాకు వినిపించారు. అందరి బట్టి మీకు స్తోత్రాలు. విశ్వాసంలో బలహీనలు కాకుండా, భక్తిలో వెనకడుగు వేయకుండా మేము ముందు కొనసాగడానికి సహాయం చేయమని, మీరు ఇచ్చే దీవెనలు, మీరు ఇచ్చే ఆశీర్వాదాలు మేము ఎల్లప్పుడూ పొందుకునే వారిగా ఉండటానికి కృప చూపించి మనం వేడుకుంటూ మమ్మల్ని వారసులుగా చేయమని ప్రార్థిస్తూ, ఒకవేళ మీకు వ్యతిరేకంగా మేము చేసిన ప్రతి దోషాన్ని బట్టి, పాపాన్ని బట్టి మీ సన్నిధిలో ఒప్పుకుంటూ దయచేసి మమ్మల్ని, మా కుటుంబాన్ని క్షమించమని వేడుకుంటూ, తండ్రి మీ ఉగ్రతకు పాత్రలు కాక మీరు ఇచ్చే ఆ ఉచితమైన రక్షణకు, ఆశీర్వాదాన్ని, దీవెనకు పాత్రలుగా ఉండే విధంగా మమ్మల్ని మలచమని వేడుకుంటూ, మిగిలిన కార్యక్రమం అంతట్లో కూడా తోడుగా ఉండమని వేడుకుంటూ, తండ్రి క్రీస్తు పదయాగం ద్వారా మీరు మాకు దయచేసిన విమోచనను బట్టి, రక్షణ బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ, అట్టి ప్రభు మా పట్ల జరిగించిన పదయాగాన్ని బట్టి మేము మరింత కృతజ్ఞత కలిగి జీవించడానికి సహాయం చేయమని వేడుకుంటూ, ఇచ్చిన మమ్మల్ని పాదాలు చెంది పెడుతూ క్రీస్తున్నామని ప్రార్థనలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.